జీహెచ్ఎంసీలో అవినీతి నిలయంగా మారిన టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వానికి దళిత చైతన్య సంఘం విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చైతన్య సమితి అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్, మధుసూదన్, శేషాద్రి మాట్లాడారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందంటున్నారు. ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సోమాజిగూడలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా నా పేరు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగా, దళిత చైతన్య స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే జీహెచ్ఎంసీ సంబంధించి టౌన్ ప్లానింగ్ చైర్మన్ల మీద దాదాపు గత 20 రోజుల నుంచి నేను పోరాటం చేస్తున్నా. హైదరాబాద్ బేగంపేట సర్కిల్లో దాదాపు ఓవరాల్గా 30 సర్కిళ్లలో ఈ అవినీతికి దందా కొనసాగుతూ ఉంది. సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్లో చైర్మన్లది అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు కొన్ని ఏళ్ళ నుంచి వీళ్ళు బదిలీ అవుతలేరు. ఎందుకు బదిలీ అవుతలేరు అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము బదిలీ చేయాలనుకుంటాం. వీళ్ళను అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహించేది ఫస్ట్ చైర్మన్లే. ఈ ఫీల్డ్ మీద పోతున్న చైర్మన్లే కాబట్టి నిర్మాణదారులకు లోపాకార పనులు చేసుకొని ఈరోజు కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. అతి త్వరలో కూడా మేము ఎస్సీబీ కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. వీళ్ళ మీద కొన్ని ఆధారాలతో. ఇంకొకటి ఒక్కడు కూడా గరీబోలు ఉగులగొడతా ఉన్నారు, ఉన్నలో కుండు వస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నారు చైర్మన్లు. 20 ఏళ్ళ నుంచి ఒకటే దగ్గర విధులు నిర్వహించడం అనేది దానికి సాధ్యమవుతుందా? గవర్నమెంట్ జీవో ప్రకారం 2 నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ నిధులు విధించే అవకాశమే లేదు. అసలు సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్లో చైర్మన్లు ఎందుకు ఇన్నేళ్ళ నుంచి బదిలీ కాకుంటున్నారు? ఏం అధికారులతో ఏం లోపాకార ఒప్పందం చేసుకోరు? ఇన్ని అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదు చేసుకుంటే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? కూతురుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా, స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వాలా, షోకాజ్ నోట్ ఇవ్వాలా, దీని మీద అక్రమ నిర్మాణాలను గుర్తించి డిమాండ్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కమిషన్ చేయాలి వీళ్ళని జీహెచ్ఎంసీ సంబంధించిన చైర్మన్లని మేము అడుగుతా ఉన్నాం. ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది ఎవరు? దీని వెనుక ఉన్న సూపర్ గారు ఎవరు, పాత్ర గారు ఎవరు అని తెలిసినప్పుడు మా దృష్టికి వచ్చింది ప్రధానంగా సికింద్రాబాద్ బేగంపేట చైర్మన్ అని స్పష్టంగా అర్థమైంది. దీంతో పాటు ఇక అనేక పేపర్లలో ప్రచురణ సంవిధానం వచ్చింది, సాక్షి అనేక కథనాలు ప్రచురించింది. ఇప్పుడు దండుకుంటా ఉన్నాడు. దీనికి అల్టిమేట్గా ఏంటి? గవర్నమెంట్కు రావాల్సిన బెనిఫిట్లు దీన్ని తరలివ్వడం వల్ల ఈ చైర్మన్లను కోట్ల రూపాయలు వాళ్ళ జోపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది నిదర్శనమని కనబడుతుంది. అయితే దీని మీద అనేక సమస్యలను పోరాడినప్పుడు